ఎమ్మెల్యే ఆత్మగారింట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆనందనగర్ అధికార పార్టీ ఎమ్మెల్యే కూచుపొట్ల ఆత్మానందం కోడలు కళ్యాణి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆగుండమ్మా, ఆగమన్నారు కదా. అరే చెప్పింది కదా, జర తర్వాత రండి, పోండి ప్లీజ్. ఎంత పని చేసావు తల్లి. డ్రైవర్ మానభంగం చేశాడని నాకు అబ్బాయికి ముఖం చూపించుకోవడం ఇష్టం లేక నువ్వు కాల్చుకున్నావా? అయ్యో చూసావా అమ్మా ఎంత పని చేసిందో. ఎప్పుడు జరిగింది? అది రాత్రి మేడం. ఇదిగో వీడే అమ్మాయి గారిని బలవంతం చేస్తే ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మేడం. మరి వాడు పారిపోకుండా ఎలా ఉన్నాడు? మేము వెంటనే పట్టుకుని బంధించాం మేడం. ఆత్మగారు, మీరు మీ కోడల్ని ఎంతో బాగా చూసుకునేవారని మేం విన్నాం. ఇలా జరిగినందుకు ఐఎమ్ సో సారీ. చనిపోయింది నా కోడలు కాదమ్మా, నా కూతురమ్మా. నాకు షుగర్ అని చెప్పి డాక్టర్ పలానావి తినమన్నాడు, పలానావి తినవద్దన్నాడని నన్ను తన సొంత బిడ్డలా చూసుకునేదమ్మా. అమ్మా కళ్యాణి, నేను రోజు బయటికి వెళ్ళేటప్పుడు మహాలక్ష్మిలో ఎదురొచ్చేదాన్ని కదమ్మా. లేమ్మా. అమ్మా కళ్యాణి, అమ్మా ఎంత పని చేసావమ్మా. అమ్మా మీ నాన్నను వదిలిపెట్టి వెళ్ళిపోతావమ్మా. ఎలా మనసుప్పిందమ్మా నీకు? బావగారు ఎంత ఘోరం జరిగిపోయిందండి. కారు డ్రైవర్ మానభంగం చేశాడని తను కాల్చుకుంది బావగారు. మేడం, ఈ తండ్రి కొడుకులు ఏడుస్తారు గాని కళ్ళకి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేవు. అదే చూస్తున్నా. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు మస్తు యాక్ట్ చేస్తుర్లే. బాయ్స్ మేడం, పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. అలాగే మేడం. అమ్మా అమ్మా కళ్యాణి, అమ్మా ఊరుకోండి బావగారు. అసలు దీనికి అంతటికీ కారణం వీడే. వీడిని ఆత్మగారు, ఆత్మగారు ఆవేశపడకండి. ఎన్నిసార్లు నా కోడలతో చెప్తా నీకు అన్నం పెట్టిందిరా, కనీసం విశ్వాసం కూడా లేదురా నీకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,